వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్. నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ. ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ, అలాగే మీకు వినిపిస్తుంది సరిత. నా విషయంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేయ్, ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇచ్చేయ్. అది ఏదైనా సరే నేను సిద్ధమే, కానీ అది ఏదైనా సరే నీకు నాకు మాత్రమే సొంతమై ఉండాలా. ఏంటి మిర్చి బేబీ, ఇన్నావా? లేదంటే మరొక్క మారు చెప్పాలా? గౌరీని అలాగే కన్నార్పకుండా చూస్తుంది. అర్థమై అర్థం కానట్టు అంత గందరగోళంగా ఉంది. అసలు గౌరీగారిని, అతని మాటలను అర్థం చేసుకోవాల్సిన అవసరమేముంది? అసలు తనకు నాకు సంబంధమేమిటి? బాధ పెట్టినా కూడా తన తండ్రి విషయంలో సాయం చేశాడన్న ఒకే ఒక కన్సర్న్ రాధిక మనసులో ఉంది. తన తండ్రి తిరిగి వచ్చే వరకు తట్టుకొని నిలబడగలిగితే చాలు, తరువాతంతా తన తండ్రి చూసుకుంటాడు అన్న నమ్మకం. కళ్లార్పకుండా తననే చూస్తున్న రాధిక ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె నుదురుకి తన నుదురును తాకించాడు. ఆ క్రమంలో రాధిక నుదురు మీద తను పెట్టుకున్న దేవుడి దగ్గరి కుంకుమ గౌరీ నుదురుకి అంటుకుంది. అలా చేయడంతో రాధిక ఇబ్బందిగా చూస్తుంది. రాధిక ముఖాన్ని వదలకుండా గౌరీ అలాగే పట్టుకుని చూస్తున్నాడు. మిర్చి బేబీ, కుంకుమ పెట్టుకున్నాను, ఇక ప్రసాదం తీసుకోవాలా. కుంకుమ పెట్టుకున్న చోటు నుంచి కుంకుమ అందుకున్నాను, అలాగే ప్రసాదం పెట్టుకునే చోటు నుంచి ప్రసాదం కూడా అందుకోనా? లేదంటే నువ్వే అందిస్తావా? పెదవి మాటన వస్తున్న నవ్వులు బిగించి కొంటెగా రాధికని చూస్తూ అడుగుతున్నాడు. ఒక్క క్షణం అమ్మడికి అర్థం కాని అయోమయం, అర్థమైన మరుక్షణం భయంగా గౌరీని చూస్తూ గౌరీ చేతుల నుంచి 2 అడుగులు వెనక్కి వెళ్లిపోతుంది. గబగబా తన దగ్గర ఉన్న ప్రసాదాన్ని చేతిలోకి తీసుకుని గౌరీకి అందిస్తుంది. మిర్చి బేబీ, నా చేతులు బాలేవు, నోట్లో పెట్టు అంటూ నోరు తెరుస్తాడు. చేసేది లేక చేతిలోకి తీసుకున్న చక్కెర పొంగలిని గౌరీ నోటికి అందిస్తుంది. అదేమో చక్కెర పొంగలి, పైగా గౌరీ బాబుకి పాలతో చేసేవి ఇటువంటివన్నీ మహా ఇష్టం. నోరాడిస్తూ నోటిలో ఉన్న దాని రుచిని ఆస్వాదిస్తున్నాడు. మిర్చి బేబీ, భలే ఉన్నది, ఇంకాస్తున్నదా? ఉంటే పెట్టు. మళ్లీ నోరు తెరిచి నిలబడతాడు. తన ఇబ్బందిని పక్కన పెట్టి ఏమీ మాట్లాడకుండా గౌరీకి మరోసారి పెట్టింది. బాగుంది అంటూ ఉన్న చక్కెర పొంగలంతా గౌరీనే ఖాళీ చేసేస్తాడు. రాధిక చేత్తో అలా నిలబడే పెట్టించుకుంటూ మొత్తం తినేస్తాడు. ఏంటో నీ మిర్చి బేబీ, నీ చేత్తో ఎంత పెట్టినా పిసరంతే అనిపిస్తుంది. నీ చేతి మహత్యమా లేక నువ్వు మొక్కిన దేవుడి మహత్యమా? ప్రసాదం ఇంత రుచిగా ఉంది. చేసిన వారి చేతి మహత్యం అండి. వాళ్ళు చేయటం వల్లే ప్రసాదానికి అంత రుచొచ్చింది. అవునా మిర్చి? మరి మొన్న వండేవారి ప్రేమ, కష్టపడి చేసేవారి మనసు అని ఏదో చెప్పావే, మరిప్పుడు మారిందేంటి మిర్చి? మొన్నటి మాటలకి ఇప్పటి మాటలకి లింకు పెట్టి మాట్లాడుతున్న గౌరీని తెల్లమొహం వేసుకొని చూస్తుంది. ఏంటి మిర్చి, చెప్పు, నీ మాట కోసమే ఇడ నిలబడ్డా, చెప్పు అంటూ ఆనందంగా నవ్వుతున్నాడు. మీరు అలా అడిగితే నేనేం చెప్తానండి? ఇంటి వంట వేరు, దేవుడికి భక్తితో నివేదించే నైవేద్యం వేరు, 2 వేరు కదండి. అవునా మిర్చి బేబీ, 2 వేరువేరా? సరే అయితే అవి 2 ఎందుకు వేరువేరో చెప్పు, అలాగే వాటి మధ్య తేడా ఏంటో కూడా చెప్పు. గౌరీ తన చేత్తో చక్కగా షర్ట్ కాలర్ వెనక్కి వేసుకుని అలాగే 2 చేతులు మడత పెట్టుకుని ఆరాంగా నిలబడి రాధికని చూస్తున్నాడు. ఇంటి వంటలో ఇంటిలోని వారి ప్రేమ కలిసి ఉంటుందండి. దేవుడికి నివేదించే నైవేద్యంలో ఆ దేవుని పట్ల అమితమైన భక్తిని చూపిస్తారు. దేవుని పట్ల అమితమైన విశ్వాసంతో ఆ దేవుడికి నివేదించే ప్రసాదం భక్తులందరికీ చేరినప్పుడు ఆ భక్తి, ఈ తృప్తి, ఇవి 2 కనిపిస్తాయండి. తినే ప్రసాదం కడుపు నిండకపోయినా ప్రతి ఒక్కరూ ప్రసాదం అందుకోవాలని అనుకుంటారు. అక్కడ కూడా ఆ ప్రసాదం పట్ల వారు చూపించే భక్తి శ్రద్ధలే కనిపిస్తాయి. ప్రసాదం రుచిని పెద్దగా ఎవరూ పట్టించుకోరండి. దానిలోని భక్తిని మాత్రమే చూస్తారు. అందితే అదృష్టం అనుకుంటారు, అందకపోతే ప్రాప్తం లేదు అనుకుని ఫీల్ అవుతారు. పాపం మన రాధిక తనకు తెలిసిన భావాన్ని తనదైన మాటలలో చెప్పింది. బాగుంది, చెప్పేశావు కదా, ఇంకాసేపు చెప్పొచ్చు కదా. సర్లే, చెప్పావు కదా, ఇంక పో. ఇంకొకటి మిర్చి, మధ్యాహ్నం పాడుతూ వస్తాడు. నువ్వు నిన్నవాడికి చాలా పంచావంట కదా, ఇంకా కావాలని మారం చేస్తున్నాడు.
ఎంత పంచుతావో పంచుకో, సరేనా? సరేనండి అని మాత్రమే చెప్తుంది. తన మిర్చి బేబీని కదలకుండా అలా నిలబడి ఇష్టంగా చూసుకుంటున్నాడు గౌరీ. ఎదురుగా నిలబడిన గౌరీని ఒకసారి చూసి అంతకుమించి ఇంకేమీ చేయకుండా వదిలేసినందుకు ప్రశాంతంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న రాధికని వెనుక నుంచి అలాగే చూస్తున్నాడు. కదులుతున్న అమ్మడి పాదాల వెంట మోగుతున్న మువ్వల సవ్వడి ఇష్టంగా వింటున్నాడు. వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మాట్లాడావు, సరేనండి అనే దగ్గర ఆగిపోయే పెదవులు ఈరోజు మరో 4 మాటలు మాట్లాడాయి. సిరిమువ్వలు పలకరిస్తున్నా ముడుచుకుపోతున్న పెదాలు ఇబ్బంది పెడుతున్నాయి మిర్చి. ఇలాగే ఇంకా ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉండాలా, నేను వింటూ ఉండాలా. అది ఎప్పుడు కుదురుతుందో నా మిర్చి బేబీ. అమ్మడు రౌడీలను చూసి భయపడుతుంది కదా, అందుకే ఇంటి ముందు మెట్లకి ఎదురుగా దింపాడు. అమ్మడు గుమ్మం దాటి లోపలికి వెళ్లేంతవరకు చూసుకొని అమ్మడు కనుమరుగవుతున్న వేళ తాను బయలుదేరాడు. గుమ్మం ముందు ఉన్న ముగ్గును చూసి తృప్తి నిండిన కళ్లతో నవ్వుకుంటూ వెళ్తాడు. లోపలికి వచ్చిన రాధిక ముందుగా లక్ష్మికి కుంకుమ ఇచ్చి ప్రసాదం పెట్టి తిరిగి తన పనిలో పడిపోతుంది. అన్నయ్యా, అన్నయ్యా! దామిని హాల్లో ఉండి పెద్ద పెద్దగా పిలుస్తుంది. ఏ మూల ఉన్నాడో తెలియదుగాని వస్తున్నా అన్నమాట మాత్రం పెద్దోడి నోటి నుండి దామినికి వినబడుతుంది. ఓ 5 నిమిషాల తర్వాత హాల్లోకి వచ్చిన పెద్దోడు మాడు ముఖంతో ఉన్న దామినిని చూస్తూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటాడు. ఏంటి దామిని, ఇంకా స్నానం కూడా చేయలేదు? కనీసం టిఫిన్ అన్నా తిన్నావా? ఇందాక పనమ్మాయితో ఇచ్చిరమ్మని మీ వదిన పంపింది. బాగుందన్నయ్య, చాలా బాగుంది. అయినా ఇప్పుడు నా సోకుల గురించి నా ఆకలి గురించి ఎందుకులే అన్నయ్యా. నేను నీకు చెప్పిన పని ఎంతవరకొచ్చింది? ఆ తిప్పులాడు గురించి కనుక్కున్నావా అంటూ దెప్పుతూ ఎదురు ప్రశ్నిస్తుంది. దామిని, ఎందుకు అంతలా కోప్పడుతున్నావు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని నేను కనుక్కొని? పెద్దోడి మాట పూర్తి కాకముందే దామిని చివాల్న లేచి నిలబడింది. ఏంటన్నయ్యా, నాది కోపమా? నేను నిన్ను కోప్పడుతున్నానా? అంతేలే, నా బాధ నీ కోపంలాగానే కనపడుతుంది. అది ఎవతో వచ్చి నా మాయతో కులుకుతోంది. ఆ విషయం ఏంటో తెలుసుకోమని నిన్నడుగుతుంటే నీకు నా బాధ కోపంగా కనపడుతుంది అంటూ అనవసరంగా లేని ఏడుపు అందుకుంటుంది. దామిని ఏడు పాప ముందు. నీకేంటి, ఇప్పుడు నేనా విషయం కనుక్కొని చెప్పాలి, అంతే కదా? నేను కనుక్కొని నీకు చెప్తాను, సరేనా? పెద్దోడు కనుక్కుంటాను అనేసరికి దాము ముఖంలో ప్రశాంతత వస్తుంది. వెంటనే ఫోన్ తీసుకుని పెద్దోడు చేతిలో పెడుతుంది. చెయ్యి పెద్దోడా, ఇప్పుడే ఫోన్ చెయ్యి. నువ్వు నా మాయకి ఫోన్ చేస్తావో ఆ చిన్నోడికి చేస్తావో వెంటనే చెయ్యి. కాని నాకు ఇప్పుడే విషయం కనుక్కొని చెప్పు. దామిని, ఎందుకంత కంగారు నీకు? ఇప్పుడంటే ఇప్పుడు ఎలా కుదురుతుంది? బావకి ఇంత పొద్దున్నే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే బాగోదు. నేను తర్వాత కనుక్కొని నీకు చెప్తాను, కంగారు పెట్టుకు నన్ను అంటూ ఫోన్ సోఫాలో పెట్టేస్తాడు. నాకు తెలుసు పెద్దోడా, నువ్వు చెయ్యవని నాకు తెలుసు. నీకు నీ చెల్లి పడే బాధ కన్నా నీ బావంటే ఉన్న భయమే ఎక్కువ. అందుకే నువ్వు చెయ్యవు. నువ్వు ఎందుకు చేస్తావు? నేనిలాగే ఏడుస్తూ చచ్చినా కూడా నువ్వు చెయ్యవు. కాని ఒక్కటి మాత్రం నిజమన్నయ్యా, నా మాయ నాకు మాత్రమే భర్తగా ఉండాలి. నా మాయకు నేను మాత్రమే భార్యగా ఉండాలి. అలా కాకుండా నా మాయ ఇంకో దానికి సొంతమయ్యాడంటే మాత్రం నేను ఊరేసుకొని చస్తాను. అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండండి అని గట్టిగా అరిచేస్తూ దామిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దామిని ప్రవర్తనకి బెదిరింపులకి నిలబడినవాడు కూడా అలాగే సోఫాలో కూలబడిపోతాడు. దామినికి ఏది వచ్చినా ఆపలేం. ముందుగా ఈ విషయం ఏమిటో కనుక్కోవాలి, లేదంటే దీని మొండితనంతో అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంది అని అనుకుంటూ తల పట్టేసుకుంటాడు. ప్రభ చేసిన పిండి వంటలను తీసుకెళ్లడానికి వీలుగా విడివిడిగా సర్ది పెడుతోంది. అది చూసి కంగారు పడిపోతూ ప్రభ సర్దుతున్నవన్నీ అదాటున తీసుకుని పక్కన పెట్టేసి పెద్దోడు ఆమె ముందు నిలబడతాడు. ఏంటండి మీరు అవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు? మళ్లీ సర్దడానికన్నట్టు డబ్బాలు అందుకోబోతోంది. నేను నీకు వెళ్ళొద్దని చెప్పాను కదా ప్రభా, ప్లీజ్ వద్దు అంటూ ప్రభ అందుకున్న డబ్బాలు లాగి పక్కన పెట్టేసి ప్రభ 2 చేతులు పట్టుకుని దీనంగా చూస్తున్నాడు. ఏంటండి మీరు చేసే పని చెడగొడతారు? అసలేంటిది? నా చేతులు వదలండి ముందు, అవి సర్దాలి అని చేతులు విడిపించుకొని మళ్లీ డబ్బాలు అందుకుంటుంది. ప్రభా ప్లీజ్, ప్రభా నువ్వు కూడా వెళ్ళిపోతే నేనొక్కడినే అయిపోతాను. పిచ్చెక్కుతుంది నాకు, వెళ్ళొద్దే
మా అమ్మ కదా, ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడుతున్నాడు. ప్రభకి తన భర్త పరిస్థితికి బాధగా అనిపించినా అలా బతిమలాడుతుంటే నవ్వొచ్చి నవ్వేస్తుంది. ప్రభావతికి తన భర్త గురించి బాగా తెలుసు. తనని వదిలి ఉండాలంటే చాలా కష్టం అతనికి. మొదటి కాన్పుకి కూడా పంపించనంటే పంపించనని మొండికేసి దగ్గరే ఉంచుకుంటాను అన్నాడు. పురుడు పుట్టింట్లోనే జరగాలి, అదే ఆచారం అన్న అత్తగారి మాట కాదనలేక చివరికి పంపించినా వారం తిరగకుండానే వచ్చి తనతో పాటే ఉండిపోయాడు. ఏంటి అలా నవ్వుతున్నావు? నేను అడుగుతుంటే నీకంత నవ్వులాటగా ఉందా? నువ్వెళ్ళటం లేదు అంతే. ఇప్పటికే దాని గోల పడలేక చస్తున్నా. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను పార్దు ఏం కావాలి? నువ్వు వెళ్లడం లేదు అంతే. ఇంకా మొండికేసి తన నిర్ణయం ఖరాఖండితంగా చెప్పేస్తాడు. ప్రభ అలాగే నవ్వుకుంటూ పిండి వంటలన్నీ మళ్లీ సర్దటం మొదలు పెట్టేసరికి పెద్దోడు కోపంగా చూస్తున్నాడు. ఇవన్నీ పిల్లలకనే సర్దుతున్నాను. ఎవరికన్నా ఇచ్చి మీరే పంపించండి. పిల్లలు నాన్న వాళ్ళు తింటారు. సెలవులు అయ్యేటప్పటికీ మనిద్దరం వెళ్ళి 2 రోజులు అక్కడే ఉండి పిల్లల్ని తీసుకొద్దాం. తన మీద ఉన్న ఇష్టంతో వస్తున్న భర్త కోపానికి మురిసిపోతూ మురిపెంగా పలుకుతుంది. పెద్దోడికి మనసంతా ఆనందంతో పొంగిపోతూ వెంటనే వెనుక నుంచి భార్యను గట్టిగా చుట్టేసుకుంటాడు. సంతోషంగా తనకందిన చోటల్లా ముద్దులు పెట్టేసుకున్నాడు. అబ్బా, ఏంటండి ఇది? ఆపండి ముందు అని వదిలించుకుంటూ భర్తని తోసేస్తుంది. పెద్దోడు అసలు వినకుండా వెనక నుంచి పట్టుకున్నాడు. ఆమెను ముందుకు తిప్పేసి ప్రభ ముఖమంతా ముద్దులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. తన ముఖం అటు ఇటు తిప్పుతూ ఆ ముద్దుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అతని ముఖానికి చేతులు అడ్డం పెట్టేస్తుంది. అయ్యో, ఏంటండి మీరు? ఆపండి. ఇప్పుడు మీ చెల్లి కాని వచ్చిందనుకో, గిన్నెలు గ్లాసులు పగిలిపోతాయి. అవసరమా చెప్పండి? మీకీ మధ్య అల్లరి బాగా పెరిగిపోతుంది. వదలండి అని సున్నితంగా తన భర్త నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రభ ఆలోచనలు భయాలు అన్నీ అతనికి తెలుసు. ఇటువంటి చిన్ని చిన్ని సరదాలు చిలిపి పనులు చేయడానికి కానీ లేదా ఏదైనా ఆనందం కలిగిన సందర్భంలో ఆమెను దగ్గరికి తీసుకుని ఆ ఆనందాన్ని చూపించటానికి ఆ ఇంట్లో అవకాశం లేదు. అందరి భార్యాభర్తల్లాగా సంతోషంగా సరదాగా గడపడానికి ఆ ఇంటిలోని వారి పడకకిది 4 గోడల వరకే పరిమితం. సొంత ఇంట్లో ఉన్నట్టు ఇల్లంతా మాది అనే స్వతంత్రత ఆమెకు ఏనాడూ లేదు. వాళ్ల పడకగది దాటిన దగ్గర్నుంచి వాళ్లు ఒకరికొకరు ముఖపరిచయం ఉన్న వ్యక్తుల్లాగా ఉండటమే తప్ప భార్యాభర్తల అన్యోన్యతను ఒకరిపై ఒకరు చూపించుకోవటానికి ప్రతిక్షణం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ప్రభ అడ్డుగా పెట్టిన ఆమె 2 చేతులను అతను పక్కకు తప్పిస్తూ వాటిని ఆమె వెనుకకు తీసుకెళ్లి అతని ఒక చేత్తో వాటిని పట్టుకుని 2వ చేత్తో ఆమె భుజాల మీదుగా చుట్టి పట్టుకుంటాడు. అతని సంతోషం తెలియజేస్తూ ఏకంగా ఆమె పెదవుల మీద ముద్దు పెడతాడు. బిగపట్టిన పెదవుల వెనుక నవ్వును దాచిపెట్టి భర్త సంతోషం తన సంతోషంగా నిండిన ఆమె కళ్లల్లో ఆ సంతోషంతో పాటు చిరు కోపాన్ని కలిపి భర్తని అలాగే చూస్తుంది. ఏంటి కోపమా? ఇలా చూస్తే వదిలేస్తాను అనుకున్నావా? అస్సలొదలను. నువ్వు నా పెళ్ళానివి. శ్రీమతి గారు, ఇది నీ మొగుడిల్లు. మన ఇంట్లో మనం ఎలా అయినా ఉండొచ్చు. అసలు దేనికి తగ్గాల్సిన అవసరమే లేదు. ఏంటి అర్థమైందా శ్రీమతి గారు? లేదంటే మన గదిలోకి తీసుకెళ్ళి ఇంకా వివరంగా విడమర్చి చెప్పాలా? నాది కోపం కాదు, భయం అని మీకు తెలుసు కదా. అయినా మీకు బాగా సంతోషం ఎక్కువైపోయింది. నేను వెళ్లకుండా ఆగిపోయినందుకే కదా. భర్త సంతోషాన్ని గమనిస్తూ మరోపక్క తన భయాన్ని కూడా తెలియజేస్తుంది. ప్రభ మాటలకి ఆమె మనసు ఎంతగా బాధపడుతుందో అర్థమయ్యేసరికి పెద్దోడి ముఖం దిగాలుగా మారిపోతుంది. భర్త ముఖం అలా చూసేసరికి ప్రభ మనసు చివుక్కుమంటుంది. ఆమె ఉద్దేశం భర్తను బాధపెట్టడం కాదు. ఇప్పటికే అతనికి ఎన్నో సమస్యలున్నాయి. అతనికున్న ప్రశాంతత కేవలం తను మాత్రమే. పిల్లలు తను అతని పక్కన ఉన్నంత వరకు చెప్పలేనంత సంతోషంగా ఉంటాడు. తను లేకపోతే నిజంగానే అతనికి సంతోషం ఉండదు. అనవసరంగా పైకి మాట్లాడానా అని భర్త వైపు బాధగా చూస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టాలని అనలేదండి. పైకి అనకూడదనే అనుకుంటాను. కాని అప్పుడప్పుడు అనుకోకుండా అలా వచ్చేస్తున్నాయి. నన్ను క్షమించండి అనే మాట బయటికి రాకముందే పెద్దోడు ఆమె నోటి మీద చెయ్యి అడ్డుగా పెట్టేస్తాడు. వద్దు ప్రభా, అలా మాట్లాడొద్దు, అలా అడగొద్దు.
క్షమాపణ అడిగే పరిస్థితి నువ్వెప్పుడూ తెచ్చుకోవు. నిజం చెప్పాలంటే నువ్వే నన్ను క్షమించాలి. అయ్యో ఏంటండి మీరు ఇలా అసలు మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడితే నాకు కష్టంగా ఉంది అంటూ భర్త అలా మాట్లాడడం, తన మాటలకు బాధపడటం రెండూ నచ్చక మధ్యలోనే అతని మాటలకు అడ్డుపడుతుంది. అతని చేతుల మధ్య చుట్టుకుని ఉన్న ప్రభని దగ్గరగా గుండెలకు హత్తుకుంటాడు. ఇప్పటి వరకు విడిపించుకోవటానికి ప్రయత్నించింది, కాని ఇప్పుడు అటువంటి పని ఏమీ చేయట్లేదు. అతని భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ భర్తని ఆమె చేతుల్లో చుట్టేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ప్రభా, థ్యాంక్యూరా, థ్యాంక్యూ సో మచ్. నువ్వు లేకపోతే నాకేం తోచదు, పిచ్చి పట్టేసినట్టు అవుతుంది. అందుకే నిన్ను వెళ్లనివ్వకుండా ఆపేశాను. ఇప్పటికే దాంతో పిచ్చి పట్టేస్తుంది. ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నా వల్ల కాదు ప్రభా. నా కోసం అన్నీ సర్దుకుంటున్నావు, అన్నీ భరిస్తున్నావు. దామిని ఏమన్నా ఏం చేసినా ఓర్చుకుంటున్నావు. ఇదంతా నా కోసమే కదా. నా కోసమే ఇవన్నీ భరిస్తున్నావు. కాని నీకోసం నేనేం చేయలేకపోతున్నాను. కనీసం నా భార్యగా నీ గౌరవాన్ని కూడా నేను కాపాడలేకపోతున్నానని ఒక్కసారి చాలా బాధగా ఉంటుంది ప్రభా. చెల్లి తన భార్యని అంతలేసి మాటలన్నా ఏమీ చేయలేకపోయానని బాధపడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభని ఉంచినందుకు, ఆ అవకాశం అవతలి వారికి ఇచ్చినందుకు చాలా కుంగిపోతున్నాడు. కాని ప్రభ అవన్నీ మనసుకు తీసుకోదు. ఆ క్షణం బాధపడినా వీలైనంత త్వరగా ఆ పరిస్థితి నుంచి బయటపడి తిరిగి నవ్వుతూ సంతోషంగా అందరితో కలిసిపోతుంది. ఏమండింక చాలు, మీకోసం కాదు, లేదా నా కోసమూ కాదు. ఇది మన కుటుంబం. మీరైనా నేనైనా ఏం చేసినా ఎలా సర్దుకున్నా మన కుటుంబం కోసమే కదా. ఇప్పుడేమైంది? దామిని ఏదో ఆలోచనలో బాధపడుతూ అలా మాట్లాడింది. ఇవన్నీ నేను అప్పుడే వదిలేశాను. మీరు మనసుకు తీసుకుని బాధపడొద్దు. అయినా కోపమైనా బాధైనా మనవాళ్ల మీదే కదా చూపించగలిగేది. దామిని కూడా అంతే. ఇప్పుడు అవన్నీ ఆలోచించొద్దు. ముందు దామిని అడిగింది పూర్తి చేయండి. తనకున్న అనుమానం మీరు తీసివేయండి. లేదంటే ఇలాగే బాధపడుతూనే ఉంటుంది. అసలు ప్రశాంతంగా ఉండదు. ముందు అన్నయ్యతో మాట్లాడి ఆ విషయం ఏమిటో చూడండి. ప్రభ చెప్పినవన్నీ వింటూ ప్రేమగా ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని గర్వంగా చూసుకుంటూ నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. నాకు తెలుసు నువ్వు ఇలాగే మాట్లాడతావని. అందుకే నువ్వు నా బంగారానివి. నువ్వు నిజంగా నా బంగారానివే. అందుకేనేమో నిన్నస్సలు వదిలిపెట్టి ఉండబుద్ధి కాదు నాకు. నాకోసం వెళ్లకుండా ఆగిపోయినందుకు థ్యాంక్యూ ప్రభా అంటూ భార్య ముఖమంతా ముద్దులు పెట్టేస్తున్నాడు. అబ్బా, మళ్ళీ మొదలెట్టారు కదూ మీరు మీ అల్లరి. పిల్లలు లేకపోతే చాలు, మరీ ఎక్కువైపోతుంది మీకు. ముందు వదిలండి అని ముద్దుగా అల్లరి చేస్తున్న భర్తని విసుక్కుంటూ అతని చేతుల్లో నుంచి విడిపించుకుంది. ముందు మీరు దామిని సంగతి చూడండి. లేదంటే దామిని ప్రశాంతంగా ఉండదు, మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ముందు అన్నయ్యతో మాట్లాడండి. ఎవరో చెప్పింది విని మీ చెల్లి అనవసరమైన అనుమానాలతో ఇలాగే తనని తాను బాధ పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేను. అసలు అన్నింటికన్నా ముందు ఇలా ఒక విషయం బయట వ్యక్తి ద్వారా ఇంట్లోకి వచ్చి మనం దానివల్ల ఇబ్బంది పడుతున్నామని అన్నయ్యకు తెలిస్తే అస్సలు ఊరుకోరు. బయట వాళ్ళని తన విషయాల్లో మాట్లాడనివ్వడం మంచిది కాదు. అందుకే మీరు అన్నయ్యతో మాట్లాడండి. పిండి వంటలన్నీ పెట్టిన డబ్బాలన్నీ బ్యాగ్లో సర్దుతూ మాట్లాడుతుంది ప్రభ. అలా మాట్లాడుతూ భర్తను చూసేసరికి తను చెప్పేది వింటున్నట్టు కాకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటండి వింటున్నారా అని అడుగుతూ ఎటో చూస్తూ పరధ్యానంలో ఉన్న భర్తని కదుపుతుంది. ఆ వింటున్నా ప్రభా అని భార్యని చూస్తూ ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకుంటాడు. తన రెండు చేతుల మధ్య ఆమె చేతిని ఒత్తి పట్టుకుంటాడు. నువ్వు చెప్పేది వింటున్నాను ప్రభా, కాకపోతే నేను అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నాను. సరే, ఇది నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు, మనసు పాడు చేసుకోకు, సరేనా? సరే, కాని చూసుకోవడం కాదు, ముందు మాట్లాడండి. మీరు అన్నయ్యతో మాట్లాడితే గాని విషయం ఏమిటన్నది తెలీదు. నువ్వు చెప్పేది నిజమే, కాని నేను బావతో మాట్లాడలేను. అది నీకు తెలుసు కదా. నేను చిన్నగాడితో మాట్లాడతాను. బావ విషయం ఏదైనా సరే వాడికి తెలియకుండా అస్సలుండదు. ఉదయం ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు. నేను తర్వాత వాడితో మాట్లాడతానులే. గౌరీతో మాట్లాడాలంటేనే భయపడే పెద్దోడి ఆలోచన ప్రభకి అస్సలు నచ్చదు. ఏ విషయమైనా సరే చిన్నాతో మాట్లాడి తెలుసుకుంటాడే తప్ప గౌరీతో నేరుగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. తండ్రి చనిపోయిన తరువాత అతనిలో వచ్చిన మార్పు గౌరీకి అతనికి మధ్యలో దూరాన్ని, అలాగే అతనిలో భయాన్ని మరింత పెంచింది.
ఇలా ఇంకా ఎంతకాలం అని అడుగుతూ భర్త చేతుల మీద తన రెండో చేతిని వేసి అతన్ని ప్రశ్నార్థకంగా చూస్తుంది. ఏంటిది ప్రభా? దామిని గురించా? ఇదైతే నేను విషయం తెలుసుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. తనకున్న అనుమానం తీరిపోతుంది. దాని గురించి కాదండి, మీ గురించి. ఇలా ఎంతకాలం అన్నయ్యతో మాట్లాడ్డానికి వెనుకడుగేస్తారు? ఏమో ప్రభా, తెలీదు. సూటిగా అడుగుతున్న భార్య చూపుల నుంచి తన చూపులు పక్కకు తప్పించి లోగొంతులో సమాధానమిస్తాడు. మీరు ఏ తప్పు చేయడం లేదండి, ఇలా భయపడ్డానికి. భర్తని సమర్థించుకుంటూ అతని ముఖాన్ని తన వైపు తిప్పుకునేసరికి పెద్దోడి కళ్లల్లో నిరాశ, దిగులు కనిపిస్తాయి. ఏంటండి ఇది? ఎందుకిలా? మిమ్మల్ని ఇలా నా వల్ల కావడం లేదు. ఒక్క గౌరీ విషయంలోనే పెద్దోడు అలా ఉంటాడు. భర్తని అలా చూడటం ఆమె వల్ల కావడం లేదు. ఈ పరిస్థితి అతని నుంచి దూరం చేయడానికి ఈవిడ చాలా ప్రయత్నిస్తుంది, కాని ప్రయోజనం లేదు. బావ విషయంలో నేను తప్పు చేశాను. నిన్ను కోరి ఏ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ. ఈ స్టోరీని ఆదరిస్తున్న శ్రోత మహాశయులందరికీ కూడా కృతజ్ఞతలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.